బ్యాక్వర్డ్ క్లాస్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. కాంగ్రెస్ కాదా మరి ఈ మధ్య రీసెంట్‌గా తెలంగాణలో ఆర్ఎస్‌పీ గారు కూడా బీఆర్ఎస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్ఎస్పీ గారు గతంలో మాట్లాడిన మాటలు మేము అమ్ముడు పోయేటోళ్ళం కాదు, మేము బహుజనుల రాజ్యాధికారం కోసం బీఎస్పీలోకి వచ్చినాం అని అన్నాడు. మరి కేసీఆర్ గారు గతంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే. దళితుల మాదిగని ఎందుకండి మాదిగని మంత్రివర్గంలో తీసుకోలేదండి కేసీఆర్ గారు. చాలా కాళ్ళే పెట్టిండండి. తీరా ఎన్నికల ముందలు కూడా మహేందర్ రెడ్డి గారిని మంత్రిని చేసాడు తప్ప మాదిగని తీసుకోలేదు. మాదిగల మెజార్టీ జనాభా, మాదిగలకు తీసుకోవడం అన్యాయం. మరి ఎందుకు ఇవాళ 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాడు, మాలమాదిగలకు ఇయ్యలేదు. ఇండ్లు కూడా కట్టే సహజంగా పేదోళ్ళే కదా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇయ్యలేదు. ఇవన్నీ మరి ఇవ్వనందుకు దళితులు ముఖ్యమంత్రి చేయనందుకు, 3 ఎకరాల భూమి అయినందుకు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వనందుకు ప్రవీణ్ కుమార్ గారు అలా చేరి ఉంటాడు, ఆయన గౌరవిస్తూ. సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్ని గెలిచే అవకాశం? 100% ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో 14 సీట్లు గెలిచేందుకు అవకాశం. 14 సీట్లు గెలిచే అవకాశం. ఎవరెవరికి మధ్య పోటీ ఉండే అవకాశం? బీజేపీకి, కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కూడా ఉండే పోటీ? వీళ్ళందరూ ఎవరు మాకు పోటీ కానే కాదు. పోటీ కాదు. ఏమన్నా ఉంటే కొద్ది గొప్ప ఏమన్నా బీజేపీ పోటీకి వస్తాయేమో, కానీ బీఆర్ఎస్కు అభ్యర్థి దొరికే పరిస్థితి లేరు. వాళ్ళు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కవిత ఈ రకంగా ఈ కేసీఆర్ ఎన్నికలు ఓడిపోయి ఇబ్బంది పడతా ఉండరు. అదేం పనిచేయదండి. ఎందుకంటే అసలు చేసిందే తప్పిదం. ఆ తప్పిదానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరకపోయి ఆడ ఇబ్బంది పడుతుండ్రు, ఇటు కవిత ఇరకపోయి ఈడ ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మధ్య పాపం గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, ఏది ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక రకాల తప్పులు జరగడానికి అవకాశాన్ని కల్పించాడు, కుటుంబాన్ని ఎంట్రీ చేసి. దానివల్ల అంత గొప్ప నేతకు మాయని మచ్చలు వచ్చేసింది. బ్యాక్వర్డ్ క్లాస్‌కి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నాం. కాంగ్రెస్ కాదా మరి ఈ మధ్య రీసెంట్‌గా తెలంగాణలో ఆర్ఎస్‌పీ గారు కూడా బీఆర్ఎస్‌లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్ఎస్పీ గారు గతంలో మాట్లాడిన మాటలు మేము అమ్ముడు పోయేటోళ్ళం కాదు, మేము బహుజనుల రాజ్యాధికారం కోసం బీఎస్పీలోకి వచ్చినాం అని అన్నాడు. మరి కేసీఆర్ గారు గతంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే. దళితుల మాదిగని ఎందుకండి మాదిగని మంత్రివర్గంలో తీసుకోలేదండి కేసీఆర్ గారు. చాలా కాళ్ళే పెట్టిండండి. తీరా ఎన్నికల ముందలు కూడా మహేందర్ రెడ్డి గారిని మంత్రిని చేసాడు తప్ప మాదిగని తీసుకోలేదు. మాదిగల మెజార్టీ జనాభా, మాదిగలకు తీసుకోవడం అన్యాయం. మరి ఎందుకు ఇవాళ 3 ఎకరాల భూమి దళితులకు ఇస్తాడు, మాలమాదిగలకు ఇయ్యలేదు. ఇండ్లు కూడా కట్టే సహజంగా పేదోళ్ళే కదా, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇయ్యలేదు. ఇవన్నీ మరి ఇవ్వనందుకు దళితులు ముఖ్యమంత్రి చేయనందుకు, 3 ఎకరాల భూమి అయినందుకు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వనందుకు ప్రవీణ్ కుమార్ గారు అలా చేరి ఉంటాడు, ఆయన గౌరవిస్తూ. సరే, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఎన్ని గెలిచే అవకాశం? 100% ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో 14 సీట్లు గెలిచేందుకు అవకాశం. 14 సీట్లు గెలిచే అవకాశం. ఎవరెవరికి మధ్య పోటీ ఉండే అవకాశం? బీజేపీకి, కాంగ్రెస్ కా, బీఆర్ఎస్ కూడా ఉండే పోటీ? వీళ్ళందరూ ఎవరు మాకు పోటీ కానే కాదు. పోటీ కాదు. ఏమన్నా ఉంటే కొద్ది గొప్ప ఏమన్నా బీజేపీ పోటీకి వస్తాయేమో, కానీ బీఆర్ఎస్కు అభ్యర్థి దొరికే పరిస్థితి లేరు. వాళ్ళు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా కవిత ఈ రకంగా ఈ కేసీఆర్ ఎన్నికలు ఓడిపోయి ఇబ్బంది పడతా ఉండరు. అదేం పనిచేయదండి. ఎందుకంటే అసలు చేసిందే తప్పిదం. ఆ తప్పిదానికి అటు కాళేశ్వరం ప్రాజెక్టులో ఇరకపోయి ఆడ ఇబ్బంది పడుతుండ్రు, ఇటు కవిత ఇరకపోయి ఈడ ఇబ్బంది పడుతున్నారు. వీటన్నిటి మధ్య పాపం గొప్ప నాయకుడు కేసీఆర్ గారు, ఏది ఉద్యమ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా అనేక రకాల తప్పులు జరగడానికి అవకాశాన్ని కల్పించాడు, కుటుంబాన్ని ఎంట్రీ చేసి. దానివల్ల అంత గొప్ప నేతకు మాయని మచ్చలు వచ్చేసింది.